వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన తర్వాత జగన్ ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారో చెబితే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. విజయనగరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత. జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలి కొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. టిడ్కో ఇల్లు పేదలకు అందకుండా చేసిన పాపం జగన్దని, లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలియజేశారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులను లొంగిపోవాలని కోరుతున్నామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని, ఆపదలో ఉన్న వారికి సకాలంలో ఆదుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఓ పని చేయమనండి, 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది, 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్ లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్ గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకు వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకుని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోని వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్ గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు.